వైజాగ్ స్టీల్ జీతాలపై ఉక్కు మంత్రిత్వ శాఖ యొక్క ద్వంద్వ ప్రమాణాలు తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. కార్మికుల వేతనాలను తగ్గించడాన్ని సమర్థించేందుకు మంత్రిత్వ శాఖ ఆర్థిక సంక్షోభాన్ని ప్రేరేపిస్తుంది. అయితే ఉన్నత స్థాయి అధికారులు పూర్తి జీతాలు మరియు బకాయిలను స్వీకరించడానికి అనుమతించినప్పుడు అది పాలన మరియు జవాబుదారీతనం గురించి ఇబ్బందికరమైన సందేశాన్ని పంపుతుంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఏఎన్ఎల్ లో జీతాల నిర్వహణలో స్పష్టమైన వైరుధ్యం కనిపించడంపై ఉక్కు మంత్రిత్వ శాఖ ఇప్పుడు అసౌకర్య ప్రశ్నలను ఎదుర్కొంటోంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోని వేలాది మంది ఉద్యోగులకు కంపెనీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా వారి జీతాలను ఉత్పత్తి లక్ష్యాలతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని నెలల తరబడి చెప్పబడింది. కార్మికుల అధికారుల నుండి అతి తక్కువ జీతం పొందే ఖలాసీల వరకు వారి పూర్తి వేతనాలు నిరాకరించబడ్డాయి, ఎందుకంటే కంపెనీ వారికి చెల్లించడం సాధ్యం కాదని పేర్కొంది. తాజా సిపి గ్రామ్స్ ఫిర్యాదులో ఆరోపించబడినట్లుగా అదే ఆర్థికంగా చితికిపోయిన కంపెనీ సాధారణ ఉద్యోగుల బకాయిలను నిలిపివేస్తూనే దాని సిఎండి మరియు డైరెక్టర్ ఫైనాన్స్ కి పూర్తి జీతాలు మరియు బకాయిలను చెల్లించడానికి తగిన వనరులు కలిగి ఉంటే ఆ సమర్థన పడిపోవడం ప్రారంభమవుతుంది. ఈ ఆరోపణలు సరైనవే అయితే సమస్య ఆర్థిక కష్టాల గురించి కాదు, ఈక్విటీ, స్థిరత్వం మరియు జవాబుదారీతనం గురించి. యూనియన్ నాయకుడు పాడి త్రినాథరావు చేసిన ఆరోపణలను నిష్పక్షపాతంగా పరిశీలించాలి. కార్మికులకు ఒక రూల్, ఉన్నతాధికారులకు మరొకలా? వివాదం యొక్క అత్యంత కలతపెట్టే అంశం రెండు వేర్వేరు ప్రమాణాల యొక్క స్పష్టమైన ఉనికి. ఉద్యోగుల కోసం మినిస్ట్రీ మరియు ఆర్ఐఎన్ఎల్ ఉత్పత్తి సంబంధిత జీతాలను సమర్థించుకోవడానికి ఆర్థిక ఇబ్బందులను ఉదహరించారు. అయితే సీనియర్ మేనేజ్మెంట్ కోసం ఆర్థిక సంక్షోభం స్పష్టంగా పూర్తి జీతాలు మరియు బకాయిల చెల్లింపును నిరోధించలేదు. ఇది సహజంగా అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఆర్ఐఎన్ఎల్ దాని అగ్ర ఎగ్జిక్యూటివ్ల వేతనాలను క్లియర్ చేయడానికి నిధులు కలిగి ఉంటే ఉద్యోగుల బకాయిలు ఎందుకు నిలిపివేయబడ్డాయి? కంపెనీ మనుగడకు ఉత్పత్తి సంబంధిత వేతనాలు తప్పనిసరి అయితే అదే సూత్రాలు నాయకత్వానికి ఎందుకు ఏకరీతిగా వర్తించలేదు? ఆర్థిక పునర్వ్యవస్థీకరణ భారం దాదాపు పూర్తిగా కార్మికులపై ఎందుకు పడాలి? ఇవి పారదర్శక సమాధానాలకు అర్హమైన ప్రశ్నలు. మంత్రిత్వ శాఖ దాని స్వంత లాజిక్ను విస్మరించదు. సంస్థ యొక్క తీవ్రమైన ఆర్థిక పరిస్థితి మరియు కార్యకలాపాల కొనసాగింపును నిర్ధారించాల్సిన అవసరం కారణంగా ఉత్పత్తి సంబంధిత జీతాలు ప్రవేశపెట్టబడ్డాయని మంత్రిత్వ శాఖ యొక్క మునుపటి అప్పీలేట్ ఆర్డర్ ఆర్ఐఎన్ఎల్ యొక్క స్టాండ్ను నమోదు చేసింది. అది నిజంగా అధికారిక సమర్థన అయితే సమాన చికిత్స మార్గదర్శక సూత్రంగా ఉండాలి. బదులుగా తాజా ఫిర్యాదు ఖచ్చితంగా వ్యతిరేకం అని ఆరోపించింది. ఉద్యోగులు తగిన జీతాలను పొందుతూనే ఉన్నారు, సీనియర్ ఎగ్జిక్యూటివ్లు బకాయిలతో పాటు పూర్తి పరిహారం పొందారు. అటువంటి అవగాహన ఉద్యోగి నైతికతను మరియు సంస్థాగత సరసతపై విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. జీతాలు మాత్రమే కాదు, పాలనకు సంబంధించిన ఒక ప్రశ్న. ప్రభుత్వ రంగ సంస్థలు అత్యున్నతమైన పాలనా ప్రమాణాలను పాటించాలని భావిస్తున్నారు. కార్పొరేట్ గవర్నెన్స్ సంపన్న సమయాల్లో కాకుండా సంక్షోభ సమయంలో పరీక్షించబడుతుంది. త్యాగాలు డిమాండ్ చేయబడినప్పుడు అవి పైభాగంలో ప్రారంభం కావాలి. నాయకత్వం భారాన్ని పంచుకోవడం ద్వారా విశ్వసనీయతను సంపాదిస్తుంది, శ్రామిక శక్తిపై విధించిన కష్టాల నుండి రక్షించబడటం ద్వారా కాదు. ప్రభుత్వం స్వతంత్ర విచారణకు ఆదేశించాలి. క్లెయిమ్లు తప్పు అయితే మంత్రిత్వ శాఖ పూర్తి వాస్తవాలను పబ్లిక్ డొమైన్లో ఉంచాలి. ఆరోపణలు రుజువైనట్లయితే ఉద్యోగులకు ఒక నియమావళిని మరియు ఉన్నత యాజమాన్యానికి మరొక నియమాన్ని ఎందుకు వర్తింపజేస్తారో ప్రభుత్వం వివరించాలి. సాధారణ ఉద్యోగులు ఉత్పత్తి సంబంధిత వేతనాలను పొందుతూనే ఉండగా సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు పూర్తి జీతాలు మరియు బకాయిల చెల్లింపు కోసం ఏవైనా ఆమోదాలు మంజూరు చేయబడిందా అని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేయాలి. బాటం లైన్, ఈ వివాదం కేవలం పెండింగ్ జీతాల బకాయిల గురించి మాత్రమే కాదు. ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగుల వేతనాలను తగ్గించడానికి ఆర్థిక సంక్షోభాన్ని తీసుకురాగలదా లేదా అనే దాని గురించి, అదే సమయంలో అత్యధిక జీతం పొందే అధికారుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతుంది. ఎంపిక కాఠిన్యం కోసం సంక్షోభం ఒక సాకుగా మారదు. ఆర్థిక కష్టాలు నిజమైతే వాటిని సమానంగా పంచుకోవాలి. లేకపోతే
నిర్వహణ మరియు ఉక్కు మంత్రిత్వ శాఖ రెండింటి విశ్వసనీయత పరిశీలనకు వస్తుంది. మరిన్ని విశాఖ ఉక్కు RNL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.